నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? కనకదుర్గ. మీరు కుమారి గారికి ఏమవుతారండి? ఆడపడుచు వరుస అవుతుంది, మా ఆడపడుచు అవుతుంది ఆమె. తోడుకోడలు అట్లా. అంటే గత రెండు రోజులుగా ఇలా ఈ పరిస్థితులు అవుతున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతున్నారు, మళ్ళీ వాళ్ళని ఇచ్చేసారని చాలా బాధ అనిపించింది. కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించేసి ట్వీట్ పెట్టారు, అక్కడే పెట్టుకుంటారు, ఏమి ఇబ్బంది లేదు అండి. ఇప్పుడే మేము జస్ట్ ఇప్పుడే తెలిసింది విషయం చెప్దామని వచ్చాము. వదినకి వచ్చారంటే మీరు ఇక్కడే 5వ నెంబర్ గల్లీలో ఉంటాం. మీరు తిన్నారా అండి మేడం చేసే వంటకాలు ఎప్పుడన్నా? తిన్నామండి. ఆమె నాకు వంట నేర్పింది. నేను వంట నేర్చుకున్నాను ఆమె దగ్గర. మీకు కుమారి గారు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి బాగా పరిచయం మీకు? మాకు 6 ఇయర్స్ నుంచి పరిచయం. బాగా అంటే అంతకుముందు కూడా పరిచయమే, దగ్గరగా 6 ఇయర్స్ నుంచి. అంటే మేడం ఎలా ఉండేవాళ్ళు? ఫస్ట్ నుంచి కష్టపడే వాళ్ళ, లేకపోతే ఈ మధ్య కొంచెం కష్టంగానే ఉందండి వాళ్ళకి. ఈ మధ్య యూట్యూబ్ల వల్ల కొంచెం క్లిక్ అయ్యారు, తర్వాత అంతా ఇచ్చేసారు కదండి. ఇప్పుడు మట్టుకి హ్యాపీగా ఉంది. వాళ్ళ అడ్డా అంటూ ఉంటుంది కదా. అంటే బాధ అనిపించిందండి నిన్న ఆ పరిస్థితులు చూసి, అక్కడ జనాల్ని చూసి? అనిపించింది. మాకైతే తెలియదు, మేము ఫోన్లో చూసాము. వదినకి ఫోన్ చేసి అడిగాము ఇలా అయిందని. చాలా ఏడ్చింది. నైట్ కూడా వచ్చాము 1 గంటకి. బాగా బాధపడ్డారండి. తిన్న కూడా తినలేదు అసలు. అంటే మీకు ఎలా అనిపించింది అలా బాధపడడం? చాలా బాధ అనిపిస్తుంది కదండి. ఎవరైనా ఫేమస్ అయితే సంతోషిస్తాం, కానీ ఇలా అన్ని కొంచెం బాధ అనిపించింది.